జయ హో మాత. శ్రీవారి చరణ సన్నిధి. రచన శ్రీమతి బ్రహ్మాండం వసుంధరక్కయ్య. 8/7/1963. ఇవాళ వ్యాస పూర్ణిమ. ప్రతి వ్యాస పూర్ణిమకు సూర్యోదయం కాకముందే శేషగిరిరావు అన్నయ్య పూజ చేస్తుంటారు. తెల్లవారుజామున నగర సంకీర్తన జరుగుతుండగా 3 రకాల పుష్పాలతో పూజ చేశారు. సన్నగా వర్షం కురుస్తున్నది. పూజ చేస్తుంటే అమ్మ అన్నయ్య తలను గోముగా నిమురుతున్నది. అన్నయ్యకు ఈరోజే అర్జెంటుగా ఊరికెళ్లాల్సిన పని కలిగింది. వర్షం వస్తున్నది నాన్న, గొడుగు వేసుకో అన్నది అమ్మ అన్నయ్యతో. నీ గొడుగు కావాలమ్మా అన్నారు అన్నయ్య. నా గొడుగు అంటే నాన్నగారు మొక్కపాడు వెళ్ళారు నాన్న. గొడుగు అంటే ఎండకు వానకు రక్షణ ఇచ్చేది. ఆ గొడుగు ముడిచి తగిలించుకోవచ్చు. ఇది అట్లా కాదు అని, ముడిచి గోడకు తగిలించేది కాదు. గొడుగు ఎండకు వానకు రక్షణ ఇచ్చినా తిరిగి ఆ గొడుగును పట్టుకోవడానికి ఆధారం మనమే. అమ్మ స్నానం చేసి హాల్లో కూర్చుంది. గుంటూరు నుంచి వచ్చిన 2 అన్నయ్యలు అమ్మ చరణాలను కన్నీటితో కడుగుతూ, నిన్ను విడిచి ఉండలేమమ్మా, కానీ వెళ్ళక తప్పదు అని బాధపడుతుంటే అమ్మ వారి శిరస్సులు ఆప్యాయంగా నిమురుతూ, మనస్సు ఇక్కడుంటే చాలు నాన్న, శరీరం ఎక్కడుంటే అని ఓదార్చి, భోంచేసి వెళ్ళండి అని చెప్పింది. ఒక పెద్ద మనిషి చీరాల హోటల్లో టిఫిన్ చేసి తన కారులో అమ్మను చూడ్డానికి బయలుదేరాడట. ఆయన చేతిలో తాటిబెల్లం ఉంటే ఒక ముసలామె తాటిబెల్లం కొంత ఇవ్వమని అడిగిందట. ఆమెను పో పో అని ఆ పెద్ద మనిషి జిల్లెళ్ళముడి చేరాడు. అమ్మకు పాదపూజ చేశాడు. అప్పుడు అమ్మ ఆయనతో, తాటిబెల్లం కొంత అడిగాను, ఇవ్వలేదే అన్నది. అమ్మా అని ఆ పెద్ద మనిషి అమ్మ పాదాలను పట్టుకుని, మీ లీలా వినోదము నేను తెలుసుకోలేకపోయాను కదా, అమ్మా నన్ను క్షమించమ్మా అని ప్రార్థించి పళ్ళెల్లో తాటిబెల్లం పెట్టి అమ్మకిచ్చారు. అమ్మ ఆ తాటిబెల్లంలో కొంత తీసుకొని నోటిలో వేసుకున్నది. 28/7/1963. అమ్మ హాల్లో కూర్చొని దర్శనమిచ్చింది. అమ్మ మెడలో దండ వేసి నమస్కారం చేశారు వచ్చిన భక్తులు. ఆ దండతోనే లోపలికి వచ్చి శేషగిరిరావు అన్నయ్యకి అన్నం పెట్టింది. పసిబిడ్డకు పెట్టినట్లుగా తినిపించింది. అన్నయ్య పసివానిలా గారాలు పోతూ అన్నం తిన్నారు. అన్నయ్య ఊరికి ప్రయాణమయ్యారు. అమ్మ తన మెడలో ఉన్న దండ తీసి సగం దండ తుంచి అన్నయ్య సంచిలో వేసి బొట్టు పెట్టి ప్రసాదం ఇవ్వబోతుండగా, మాతా భిక్షాందేహి అన్నపూర్ణేశ్వరి అని చేతులు చాచి అభ్యర్థించారు. అమ్మ చిరునవ్వుతో ప్రసాదం ఇచ్చింది. అన్నయ్య, ఈ సంచి తేలికగా ఉన్నదమ్మా. ఏమున్నదని ఇవాళ తేలికగా ఉండదు మరి అని అన్నయ్య చేతిలో సంచి తీసుకొని అన్నయ్య చెవుకు తగిలించిందమ్మ. వెంటనే తిరిగి తీసి తన చెవుకు తగిలించుకొని చిలిపి చూపులు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉన్నది అక్కడుండి చూసిన వాళ్లకు. అన్నయ్య సంచి తీసుకొని అమ్మకు చెప్పి వెళ్ళారు. అమ్మను వదిలి వెళ్ళలేక అమ్మ పందిట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నది. దర్శనార్థం 2 సోదరులు వచ్చి నమస్కరించి కూర్చున్నారు. వారిలో ఒక సోదరుడు, అమ్మా, మంత్రం అంటే ఏమిటి అడిగాడు. అమ్మ తనకేమీ తెలియదంటూనే, మాటలు మననం కావటమే మంత్రం. మనస్సు చేతనే కదా మననమయ్యేది. మనస్సే మంత్రం. గురుధ్యానం ఉన్నది. గురువునే విష్ణు, మహేశ్వరుడు, బ్రహ్మ సాక్షాత్తు నీవనుకోవటమేగా, నీలో కలుస్తానని. గురుధ్యానమే మంత్రం. అంతకన్నా మంత్రం ఏం కావాలి? గురువు ఇంకొక దాన్ని చెప్తుంటాడు. శివుని గురించో, విష్ణువుని గురించో, రాజేశ్వరి మంత్రమనో ఏదో ఒకటి చెప్తుంటాడు. ఏది చెప్పినా చరమదశలో ప్రతి మంత్రానికి ఒకే అర్థం వస్తుంది. గమ్యం ఒకటే, మార్గాలు వేరు. ఈ నిత్యకృత్యం గ్రంథమే. నిత్యకృత్యంలోనే జీవిత సత్యం తెలుస్తుంది. నిత్యకృత్యంలోని జీవితాన్ని తెలుసుకోలేక ఏవో గ్రంథాల కోసం ప్రాకులాడతాడు మనిషి. హృదయం అంటే అడిగాడు ఆ సోదరుడు. నాకు తెలియదు హృదయం అంటే ఏమిటి. గుండె, మనసా? అమ్మ తిరిగి ప్రశ్నించింది. హృదయం అంటే మనసు అంటారమ్మా చెప్పాడు ఆ సోదరుడు. అరికాలులో కూడా ఉన్నదనుకుంటాను. సర్వం నేనని గుర్తించేది జ్ఞానం.
యథార్థానికి పుస్తకాలక్కర్లేదు. రాసినవాడి అనుభవం అది చదివేవాడి అనుభవం కాదు. అది చదివేవాడి మనస్సును బట్టి అర్థమవుతుంది. శాస్త్ర ప్రమాణం అన్నా మనస్సును బట్టేగా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు అశుద్ధం ఎందుకు కాదు? దానికి ఆధారమైనది అదే కదా. విశ్వాసం అంటే ఏమిటమ్మా? తిరిగి ప్రశ్నించాడు ఆ సోదరుడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సమానంగా ఉండటమే విశ్వాసం. విశ్వాసం అంటేనే అందమైనది, అంధవిశ్వాసం కాదు. అంధవిశ్వాసం అనిర్వచనీయమైనది. అమ్మకేమీ తెలియదు. ఏ భాష, ఏ భావము విశ్వాసం ముందు చాలవు. సామాన్యురాలైన అమ్మలో ఏదో ఉన్నదనుకోవటం, సర్వం అమ్మేనని మీ విశ్వాసం. మీ విశ్వాసం చాలా గొప్పది నాన్న. ఏకాగ్రత అంటే? అడిగాడు సోదరుడు. ప్రతి వస్తువును ఆ స్వరూపంగా చూడటమే ఏకాగ్రత, పటం ముందు కూర్చోవటం కాదు. మీ ద్వారా తెలుసుకోవడానికి వీలుంటుందా? అతను ప్రశ్నించాడు. నా ద్వారా పొందటం ఏమున్నది? నేను అమ్మనే. అమ్మ కనుకనే స్వతంత్రం అన్నాడు సోదరుడు. అమ్మ వల్ల పొందటం ఏముంది? అమ్మను చూడటమే అన్నది అమ్మ. మరొక సోదరునికి కాలు నొప్పిగా ఉంటే, నొక్కుంటూ ఉంటే అది గమనించిన అమ్మ, కాలు నొప్పిగా ఉన్నదా నాన్న అన్న అమ్మ పలకరింపులోని ఆప్యాయతకి నొప్పి తగ్గిందనుకున్నారు. అమ్మను మీరేమన్నా చెప్పండమ్మా అన్నారతను. మాటలు దేనికి? నడవాలనే ఉద్దేశం ఉన్నది కదా. ఉన్నప్పటికీ నడవలేం కదా. వీటిని ఏది చేయిస్తుందో ఆ శక్తే అన్నిటినీ చేయిస్తుంది. 2 గంటల క్రితం అనుకున్నది, 3 రోజుల క్రితం అనుకున్నది జరిగేసరికి అది మనం అనుకున్నది జరిగిందనుకుంటారే. నడిపించేది అదే అయినా నడిచేది మనమే కనుక మనమే నడుస్తున్నాం అని అనుకోక తప్పదు. అదేగా మానవత్వం. నా వల్ల జరుగుతున్నది అనేదే పురుష ప్రయత్నం చెప్పిందమ్మ. ఆశీర్వదించమ్మా అడిగాడు ఆ సోదరుడు. ఆశీర్వచనం అంటే సంకల్పానికి అందని స్థితి, ఊహకు అందని స్థితి. ఆచరించేవాడికి అన్నీ ఒకటిగానే ఉంటాయి. వాడికి మాటలతో పనే ఉన్నది. మమత లేని మతం అందరికీ సమ్మతం. వెనకటివి గుర్తులేవు, జరగబోయేది తెలియదు. అవి గుర్తులేనప్పుడు జరగబోయే వాటిని గురించి ఆలోచన ఉండదు, బాధ ఉండదు. మరుపే మరణం. శరీరధారి అయి కూడా అనుక్షణం చస్తూనే ఉన్నాడు. అంధత్వం అంటే చీకటి, తెలియనితనం, కనపడనితనం. వెలుగు వెలుగే, నల్లకాంతి తెల్లకాంతి. వెలుతురుకు ఆధారం చీకటి. ఇప్పుడు లైట్ పెట్టండి, కనిపిస్తుందేమో, కనిపించదు. ఇదే రాత్రి పెట్టండి, వెలుతురు కనిపిస్తుంది కదా. పగలు లేని కాంతి రాత్రి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వెలుతురుకు ఆధారం చీకటి, చీకటికి ఆధారం వెలుతురు. ద్వంద్వం, ద్వంద్వార్థ డిండిమమే ప్రపంచం అని చెప్పి అమ్మ స్నానం చేస్తానని లేచింది. వాళ్ళు సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. 27/8/1963 అమ్మ స్నానం చేసి వచ్చి కూర్చున్నది. అమ్మ బయటకు వచ్చేసరికి కోయంబత్తూరు నుంచి 3 సోదరులు వచ్చి అమ్మ కొరకు ఎదురు చూస్తున్నారు. అమ్మ రాగానే పూలు పండ్లు సమర్పించి కూర్చున్నారు. నాన్న ఇవాళ ఉంటారా అని అడిగింది అమ్మ. మాపటికి పూజ ఉన్నదా అన్నారు వాళ్ళు. ప్రత్యేకంగా పూజే ఉన్నది నాన్న. ఇది పూజ కాదు, ఇది పూజే. పూజ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఉండాలనుకుంటే ఉండొచ్చు అన్నదమ్మ. వాళ్ళు వెళ్తామన్నారు. అమ్మ ప్రసాదాలిచ్చింది. వాళ్ళు వెళ్ళబోతూ ఇంట్లో తొందరగా ఉన్నది అన్నారు. అమ్మ, తొందర మనస్సుకి కానీ సంసారానికి కాదుగా. నవ్వుతూ అనుభవించేవాడి దగ్గరకు ఏడుస్తూ అనుభవించేవాడు వస్తాడు. అమ్మ విధిలే అనుకుంటుంది. మీరెట్లా అనుకుంటారు? అమ్మతో చెప్దాం, చెప్తే తీరుతాయి అనుకుంటారు. ఇక్కడ నవ్వుతూ అనుభవిస్తున్నాం, అక్కడ ఏడుస్తూ అనుభవిస్తున్నారు. అంతే తేడా. ఇద్దరి స్థితి ఒక్కటే. అమ్మేమో ఎందుకొచ్చామో అది అనుభవించాలి అనుకుంటుంది చెప్పిందమ్మ. వాళ్ళు 20 నిమిషాలున్నా అమ్మతో సంభాషించినందుకు సంతోషంగా ఎంతో తృప్తిగాను వెళ్ళారు. హరిదాసు గారి కుక్క అమ్మ దగ్గరకు రాగానే అమ్మ దానిని నిమురుతూ,
హరిదాస్ గారి దగ్గరకు పో అనగానే అది ఆయన దగ్గరికి వెళ్ళింది. 27/9/63. ఇవాళ శుక్రవారం. పనులు కాగానే తలంటుకోమన్నారు. సాయంత్రం పనులు త్వరగా ముగించి తలంటుకున్నాం. వర్షం కురుస్తుండటం వల్ల రాత్రి మా పూజ మందిరంలో ఏర్పాటు చేశాం. రాఘవన్నయ్య, చంద్రమక్కయ్య వాళ్ళు నామం చేస్తున్నారు. మేము పూజ చేస్తున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పాము వచ్చింది. దాన్ని ఈ నామం చేయటంలో ఎవరూ గమనించలేదు. అది వాళ్ల మధ్యకు రాగానే చంద్రమక్కయ్య పాము అంటూ లేచింది. అందరూ పక్కకు తొలిగారు. కానీ కంగారు పడలేదు, కేకలు వేయలేదు. అది సూటిగా వచ్చి అమ్మ కుర్చీ వెనుకగా ఉన్న పూజా పుష్పాలు ఉన్న పళ్ళెం క్రింద దూరింది. అది అక్కడకు చేరగానే వాళ్ళు మామూలుగా నామం చేయసాగారు. అమ్మమ్మ వంటి హడావుడి మనుషులు కాస్త హడావుడి పడసాగారు. దాని జోలికి పోతేనే అది మన జోలికొస్తుంది. అది ఇప్పుడు మనల్ని ఏం చేసింది? వీళ్ళలాగే మీలాగే అది పూజ చేసుకోవడానికి చూడటానికి వచ్చింది. మనకంటే అదే నయం. అవి వాటికి అపకారం చేసిన వాళ్ళని బాధ పెడితే మనం ఏం తెలియని వాళ్ళని కూడా బాధ పెడతాం అన్నది అమ్మ. అంతటితో చంపాలన్నవారు కూడా వెనక్కి తగ్గారు. తర్వాత అదే నెమ్మదిగా వెళ్ళిపోయింది. పూజ అయ్యాక అమ్మ లోపలికొచ్చింది. ఎవరూ భయపడకుండా మామూలుగా అంతా మందిరంలోనే పడుకున్నారు. 6/10/1963. మధ్యాహ్నం అమ్మ దగ్గర శేషగిరిరావన్నయ్య, భాస్కర్ అన్నయ్య, గజేంద్రమ్మ, వరలక్ష్మి ఉన్నారు నేను వెళ్ళేసరికి. నేను 3 రోజుల నుంచి నాన్ రొట్టె అడుగుతున్నాను. ఇప్పటికీ తెచ్చిపెట్టలేదు మువ్వల సత్యం. డబ్బున్న వాళ్లకు, తెచ్చుకోగల వాళ్లకు, చేసుకోగల వాళ్లకు వాళ్ళందరికీ ఏం పెడతారు కానీ ఏమీ లేని దానికి నాకు పెట్టండర్రా. ఏమీ లేనిదాన్ని నేను. నాకివాళ పథ్యం. గోధుమ రొట్టెలు 2, కాసిని వేడి నీళ్లు 10 నిమిషాల్లో తెచ్చిపెడతారు అన్నదమ్మ. నేను వెళ్ళి అమ్మ చెప్పినట్లు తీసుకొచ్చాను. ఈలోగా బార్లీ తాగిందట. నాకొద్దు, బార్లీ తాగాను అన్నది. వద్దనగానే ఊరుకోవటం అలవాట్లేదు నాకు. అమ్మ చేత తినిపించాలని అమ్మ ముందు ఉంచాను. తీసుకో అమ్మా అంటూ. అమ్మేమీ అనలేదు. పడుకునే తినటం ప్రారంభించింది. తింటూ, రొట్టె పచ్చిగా ఉన్నదా? నెమ్ము ఉండకూడదు, గర్భంలో నెమ్ము చేరుతుంది. ఇవాళ పథ్యం అందుకని. ఎవరికి అన్నాను. అమ్మ ఎవరికా అని నా వైపు ఒకసారి చూసింది. అమ్మ మనఃస్థితిలో మామూలుగా లేదు. ఆ మాట, చూపు. పండరీపురం అనే ఊరి దగ్గర వడ్డెవాళ్ల పిల్ల ఉన్నది. ఆ పిల్ల ఇంట్లో ఇబ్బందుల వల్ల తట్టుకోలేక అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నది. తపస్సు అంటే ధ్యానం చేసుకుంటున్నది. ఆ అమ్మాయి వెళ్ళిన విషయం భర్తకు చెప్పారు. అతను ఆ అమ్మాయి వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ గందరగోళం చేశాడు. ఆ అమ్మాయి గర్భిణి. మనస్సు పవిత్రమైనది. గర్భం విచ్ఛిత్తైనది. ఆ అమ్మాయి తపస్సు తానుగాకుండా చేస్తుంది. అడవుల్లో తినటానికి ఏమీ లేక చెట్ల క్రింద పడుకుని అమ్మా అమ్మా అని కలవరించే వాళ్ళ గతి ఏం కావాలి? ఆ అమ్మాయి తల్లి వెనుక తెనాలి తాతగారింట్లో పనిచేసేది అంటూ నోటితో ఆతృతగా రొట్టెను ఆకుతో సహా తిన్నది అమ్మ. 7/10/1963. అమ్మ దుఃఖపడుతున్నది. కన్నీరొస్తున్నది. పద్మావతక్కయ్యను, అంటే రామకృష్ణ అన్నయ్య భార్య, ఆమెను దగ్గర కూర్చోబెట్టుకున్నది. కోపంగా ఉన్నది. తలుపులేసుకున్నది. ఎదుటికి ఎవరూ పోలేకపోతున్నాం. ఇచ్చటి వాతావరణం ఇట్లా ఉండగా రవి బాపట్ల నుంచి సుందరత్తయ్య పోయింది, ఇవాళ్టికి 3 రోజులని కబురు చేశాడు. అమ్మకు పెద్ద మేనత్త సుబ్బమ్మ గారి కూతురామె. కొంతసేపు అయ్యాక అమ్మ తలుపులు తీసి బయటకు రాగానే ఈ విషయం చెప్పారు. అమ్మ, నిన్న ఈ టైంలోనే కదా బాలింతని అని నేనన్నది. అక్కడే ఉన్న శేషగిరిరావన్నయ్య, 3 రోజుల నుంచి ఇట్లా చేస్తూనే ఉన్నావు కదమ్మా అన్నారు. అమ్మకు కోపం తగ్గి ప్రశాంతమై ఇవాల్టి రోజున సుందరమ్మ స్నానం చేయాల్సి వచ్చిందనుకుంటూ తలంటి స్నానం చేసింది. 8/10/1963. మధ్యాహ్నం నేను గజేంద్రమ్మ కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ స్నానం చేస్తున్నది.
అమ్మ బట్టలు ఉతకడానికి బట్టలు ముడుచుకుంటున్నది. అమ్మ గజేంద్రమ్మను చూసి, నాకేమన్నా పెట్టమ్మా. నేనేం పెడతాను అన్నది గజేంద్రమ్మ. పెట్టవా? పెట్టవు? బుంగమూతి పెట్టి బ్రతిమాలింది. నిజంగా పెట్టమంటావా? నాకేం సిగ్గు లేదనుకున్నావా? నేనింక ఇన్నిసార్లు అడుగుతానా? పోయిందా ఛాన్స్? ఎంత మీతో పాటు తిరుగుతున్నా, కలిసిమెలిసి ఉన్నా ఒక చెంప కాస్త గుర్తుంచుకోండి అన్నది అమ్మ హెచ్చరికగా. అదిగో చిక్కావులే, దేవుడివనేగా అన్నది గజేంద్రమ్మ. నేను మీలాంటి దాన్ని, దేవుణ్ణి అనే దృష్టి ఎప్పుడూ లేదు. అయితే అమ్మవా? అమ్మనూ కాదు, దేవుణ్ణి కాదు, మీలాంటి దాన్ని చెప్పిందమ్మ. 11/10/1963. ఈరోజు పనిచేసి వచ్చిన వాళ్లకు పరమాన్నం చేయమని చెప్పింది. నాకు ఓపికగా లేదు, మీరెవరైనా ఇవ్వండి అని అన్నపూర్ణాలయానికి కబురు చేసింది. పని పూర్తయి పిల్లలు నామం చేసుకుంటూ అమ్మ గది దగ్గరకు రాగానే ఓపిక లేదన్న అమ్మ లేవకపోతే ఎలా అనుకుంటూ లేచి పాయసం తెప్పించి స్వయంగా ఇచ్చింది. వాళ్ళు శ్రమను మరిచిపోయి హాయిగా ఆదమరిచి నిద్రపోయారు. 13/10/1963. అమ్మ స్నానం చేసి హాల్లో కూర్చుంది. బ్రహ్మాండం సుబ్బారావన్నయ్య అమ్మకు పూజ చేసుకుంటున్నాడు. అక్కడే ఉన్న అందసోదరుడు సిరిగిరి సుబ్బారావు అమ్మను స్తుతిస్తూ రాయబడిన పాటలను, శ్లోకాలను, పద్యాలను పాడుతూ చివరిలో ఏదిరా మురళీరవళి యాదవజన బృందా దీపావళి అన్న పాట పాడబోతూ పల్లవి ఎత్తుకుంటూనే తన్ను తాను మర్చిపోయి ఆర్తితో పాడసాగాడు. మళ్ళీ మళ్ళీ ఎప్పుడూ ఆ పాటను ఆ సుబ్బారావే పాడినా అంత శ్రావ్యంగా వినిపించలేదు. ఆ గాన మాధుర్యానికి నిశ్చలులై అక్కడ కూర్చున్న వారందరికీ ఊదరా కృష్ణ మరలా ఒకసారి అన్న చరణం పాడుతున్నప్పుడు ఏమిటి చోద్యం అనుకునేటట్లుగా ఉన్నట్టుండి వేణుగానం వినిపించింది. ఆశ్చర్యానందాలతో అమ్మ వైపు చూశాం. అమ్మ ఏమీ ఎరగనట్లు ప్రశ్నార్థకంగా మా వైపు చూస్తూ క్రొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారేమో చూసిరండి అన్నది. నీకు తెలియకుండా వచ్చే క్రొత్త వాళ్ళెవరూ లేరమ్మా అని సింగుపాలెం చంద్రమక్కయ్య అంటూనే ఉన్నది. అమ్మ 1-2 సార్లు చూడమని త్వరపెట్టినందున నలుగురం 4 వైపులా బయటికెళ్ళి చూశాం. అసలు ఎవరైనా వస్తేగా కనిపించటానికి. పాట పూర్తయ్యే వరకు ఆ వేణుగానం వినిపిస్తూనే ఉన్నది. అమ్మతో క్రొత్తవాళ్ళెవరూ రాలేదమ్మా అంటే ఎవరో దారిన వెళ్ళేవాళ్ళు ఈలవేసుంటారు, అందుకే కనపడుండరు అన్నదమ్మ. మురళి వినిపింపజేసి మురిపించి మరిపించిన వేణుగానం మాతో పాటు తను విని ఆనందించి ఇందులో విశేషమేమున్నది అన్నది చాలా తేలికగా అమ్మ. మామూలుగా అమ్మ కట్టెలు పెట్టి వంట చేసేవారు కారట. ఒక మొద్దు వంటి కర్రను తీసుకొని దాని చుట్టూ పిడకలు పేర్చేవారు. అది నెమ్మదిగా అంటుకోగాని మళ్ళీ త్వరగా ఆరిపోదుగా. వేడి కూడా ఎక్కువగానే పాత్రకు తగులుతుంది. ఆ విధంగా ఎంత వంట చేసినా కట్టెల ఖర్చు ఎక్కువ ఉండేది కాదు. వంట చేసే విధానం గురించి అమ్మ చెప్తుంటే అందులో ఉన్న రుచి, పొదుపు, ఆరోగ్యం ఎన్ని మిళితమైనవో అనిపించింది. 19/10/1963. పన్నాల రాధాకృష్ణ శర్మ గారు అమ్మ సుప్రభాతం వ్రాసి చాలా రోజులైనా మేము చదవడం 1 నెల రోజుల నుండి మాత్రమే. ఈ సుప్రభాతం తమాషాగా మొదలైంది. ఆగస్టు 19న ఇక్కడకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్కిరాల వేదవ్యాస్ గారి భార్య రాణి సంయుక్త చాలా బాగా పాడుతుంది. ఒకరోజు ఆమె అమ్మకు నీళ్లు పోస్తూ పాడుతుంటే ఎంత బాగుందో. అక్కయ్యలా చక్కగా పాడేవాళ్ళుంటే రోజు సుప్రభాతం చదివితే బాగుంటుందమ్మా అంటే ఆ పని మీరే చేయొచ్చు కదా అన్నది అమ్మ. రాధాకృష్ణ శర్మ గారితో 2 రోజులు కలిసి చదివి ఒక సుప్రభాతాన సుప్రభాత పఠనం ఆరంభించాం. సాయమ్మ గారు సుప్రభాత పఠనం కాగానే టెంకాయ కొట్టి హారతి వెలిగించారు. ఈవేళ కూడా అలాగే చేశారు. ఈ 9 రోజులు అలాగే చేస్తారట. ఇవాళ మా పూజ పలపాకు తీగతో. అమ్మ పాదాలు కడిగి పసుపు రాసి పారాయణ పెట్టి కుంకుమతో పాదాలకు బొట్టు పెడుతుంటే అమ్మ అట్లా కాదమ్మా, గంధం రాసి బొట్టు పెట్టాలి అన్నది. పసుపు కాదు
అమ్మ పాదాలకు గంధం రాయమని అమ్మ భావం. గంధం చల్లదనాన్ని ఇస్తుంది కనుక. తర్వాత అంతా కలిసి బీజాక్షరాలు పఠిస్తూ పలపాకుతో అమ్మ కంఠం నుండి పాదాల వరకు ఒళ్ళంతా ఆకులతో కప్పివేసి పూజ చేశాం. ఆకు అయిపోయాక బీర, దోస, గడ్డి గులాబీ ఇంకా రకరకాల పూలతో పూజించాం. ఇంతలో గజేంద్రం అక్కయ్య 2 కర్పూరపు దండలు తెచ్చిస్తే ఒకటి మెడలో వేసి రెండోది తల కిరీటంగా చుట్టాం. ఇదంతా అయ్యాక కృష్ణవేణక్కయ్య అమ్మ కృష్ణుడిలా ఉన్నదని పింఛం కూడా పెడితే బాగుంటుందని నెమలి ఈక తెచ్చిచ్చింది. నెమలి ఈకలు అమ్మ తలలో పింఛంలా అమర్చాం. అమ్మ పక్క మీద మామూలు దిండు కాకుండా మధ్యలలాగా ఉండే దిండున్నది. అమ్మ నవ్వుతూ కూర్చున్నదల్లా ఆకులు పూలు రాలిపోకుండా ఆ గుండ్రని దిండు మీద మోచేయాంచి పడుకున్నది. ఈ విధంగా పింఛంతో పడుకొని అరమోడ్పు కన్నులతో నవ్వులు చిందిస్తూ అందరి వంకా చూస్తూ పూజలు అందుకుంటూ సరదాగా కబుర్లు చెప్తూ చిన్నారి చిలిపి కృష్ణుడిని తలపింపజేసి మాకు ఆనందాన్ని ప్రసాదింపజేసింది అమ్మ. జయ హో మాతా.